ఎన్ఎస్సి ఈపీఎస్ 95 పెన్షన్లు సాధించుకునేందుకు గాను పోరాడతాం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంజుల రామదాసు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంజుల రామదాసు చేస్తున్న యూనియన్ కార్యక్రమాల గురించి ఈ రోజు జనం న్యూస్ ఛానల్లో ఆయన పంచుకున్నారు. ఈ కార్యక్రమంలోని వారితో పాటుగా నాగార్జున సాగర్ అధ్యక్షులు కోశాధికారి కూడా పాల్గొన్నారు. ఈ పెన్షన్దారుల పోరాటం విజయవంతమై ప్రతి ఒక్కరికి న్యాయమైన పెన్షన్లు అందాలని కోరుకుంటున్నాం. ఈ సమావేశానికి కమిటీ అధ్యక్షులు కె మురళీకృష్ణ, ఎంఆర్కే మూర్తి పెన్షన్లు సాధించడానికి చేస్తున్న పోరాటం చేస్తామని అన్నారు. నాకైతే నమ్మకంగా ఉంది. ఈ నాగార్జున సాగర్లో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఒక పెద్ద కమిటీ వేసి 100 మంది సభ్యులతో ఒక కమిటీ వేసి ఆ కమిటీకి ఇక్కడ మురళీకృష్ణ గారిని అధ్యక్షుడిగా పెట్టాము. మురళీకృష్ణ గారు ఆధ్వర్యంలో చాలా బాగా ఇక్కడ కమిటీ నడుస్తూ ఉంది. అలాగే ఇంకొక మిత్రుడు, మా మిత్రుడు ఎంఆర్కే మూర్తి గారు ట్రెజరర్గా కూడా ఆయన్ని అపాయింట్ చేశాము. వీళ్ళ ఆధ్వర్యంలో కార్యక్రమాలు మంచిగా నడుస్తూ ఉన్నాయి. అలాగే మీరు మురళీకృష్ణ గారితో మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మేము ఈ మంజుల రామదాస్ గారి తరఫున ఈ నాగార్జున సాగర్లో అధ్యక్షుడిగా చేసి పెట్టారు నన్ను. దానికి మాత్రం ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే, మేము చేస్తున్న ఈ కార్యక్రమాలు అన్నింటిలో కూడా అందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నాము. కాకపోతే ఆయన మంజుల రామదాస్ గారి అడుగుజాడలు మేము నడుస్తూ మేము కార్యక్రమం ముందుకు సాగుతామని ఆశిస్తున్నాము. అందరికీ న్యాయం జరగాలని మేము కోరుకుంటూ ఉంటున్నాము. అదే విషయం అందరికీ చెప్తున్న విషయం అది. ప్రేక్షకులందరికీ ముందుగా గ్లోబల్ వాయిస్ మీడియా వారికి నా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు. నా పేరు రామకృష్ణమూర్తి. నాగార్జున సాగర్ ఈపీఎస్ 95 ఎన్ఏసి కమిటీ యొక్క ట్రెజరర్గా నన్ను నియమించినందుకు ముందుగా మా కమిటీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఈరోజు ఎన్ఏసి ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ 1000 రూపాయలు ఏ ఒక్కరికి కూడా సరిపోవట్లేదు. కాబట్టి దీనికోసము రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పోరాటం చేయదలుచుకున్నాము. కొత్తగా వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వానికి మా యొక్క విన్నపాన్ని మెమరాండం తీసుకెళ్తాము. దీని మీద రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ మంజుల రామదాస్ గారు, తర్వాత ప్రధాన కార్యదర్శి రామరెడ్డి గారు మరియు ప్రెసిడెంట్ లక్ష్మి గారి ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తాము. ఈ యొక్క ఈపీఎస్ 95 కార్మికులందరూ కూడా ఈ యొక్క న్యాయం చేకూర్చే వరకు మా యొక్క పోరాటం ఆగదని చెప్పేసి అందరికీ తెలియపరుస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు.